కళ్ళల్లో నుంచి పంచగాయల నుంచి రక్తం వస్తుందని విని మేము 100 కిలోమీటర్ల దూరం అంటే కోర్మామిల నుంచి వచ్చాము. మేము అమ్మాయి కళ్ళల్లో రక్తం కారడము అవి మేము గమనించున్నాం అనమాట. తర్వాత అమ్మ గురించి అమ్మాయి చెప్పింది, సో ఇలా నేను ఈ టైంకి వస్తాను, ఈ టైంకి ఉండండి అని అన్నప్పుడు మేము నైట్ 7:30 ఆ టైంలో 7:45 టైంలో లోపల చర్చిలో కూర్చొని ప్రార్థన చేస్తుండగా అమ్మాయి చెప్పిందనమాట, చూడండి ఇప్పుడు అమ్మ కళ్ళలో రక్తం కారుతుందని అనేసి చెప్పింది. ఆ టైం అప్పుడు అమ్మ కళ్ళలో రక్తం కారడం మేము చూసాము. చూసిన తర్వాత ఆ అమ్మాయి వెంటనే చెప్పింది, ఇప్పుడు నేను ఈ క్షణమే అమ్మని ఇట్లా ఉత్సవంలాగా ఊరేగింపులాగా తీసుకెళ్ళాలి అని అనేసి చెప్పింది అనమాట. ఈ మధ్యలో కడప అనే ప్రాంతంలో రామాపురం అనే గ్రామంలో ఒక మేరీమాత విగ్రహంలో నుంచి ఆమె కళ్ళల్లో నుంచి రక్తం వస్తుందని అక్కడ నన్నగా తయారవడానికి వెళ్ళిన ప్రతిభ అనే ఒక అమ్మాయి అక్కడ ప్రార్థిస్తున్నప్పుడు ఆమెలో ఏదో ఒక ఆత్మ ప్రవేశించి ఆమె ఆత్మలో ప్రార్థిస్తున్నట్లుగా ఆమె చేతుల్లో నుంచి కళ్ళల్లో నుంచి కూడా కాళ్ళల్లో నుంచి రక్తం వస్తున్నట్లుగా, ఎవరికి? ఈ ప్రతిభ అనే అమ్మాయికి ఆమె దేహంలో నుంచి రక్తం వస్తున్నట్లుగా ఆ వీడియోస్ వైరల్ అయినాయి బాగా. ఆ తర్వాత ఆమె ఏ RCM దేవాలయంలో అయితే ఉందో ఆ దేవాలయంలో ఉన్న మేరీమాత విగ్రహం యొక్క కళ్ళల్లో నుంచి నుదుటిలో నుంచి కూడా రక్తం వస్తున్నట్లుగా, ఇది దేవుడే ఈ కార్యము జరిగిస్తున్నట్లుగా వాళ్ళ ఫాదర్స్ మాట్లాడడం, చాలా మంది ప్రజలు అక్కడికి వెళ్ళి దేవుడు ఏదో ఒక అద్భుతం చేశాడు, ఆశ్చర్యకార్యం జరిగించాడు, తన ప్రజలను దర్శిస్తున్నాడు అన్నట్లుగా అనేక మంది ప్రజలు వెళ్ళి చూడడం, ఒక 5-6 రోజులుగా ఈ వార్త యూట్యూబ్లో బాగా వైరల్ అయింది. బహుశా మీలో చాలా మంది చూసి ఉండొచ్చు. ఒకవేళ చూడకపోయినా ఇప్పుడు నేను ప్రారంభంలో కొన్ని క్లిప్స్ నేను మీకు కొంచెం చూపించాను అక్కడ జరుగుతున్న సంభవాలు. వాస్తవానికి మనం ఆలోచించాలి, ఈ ప్రతిభ అనే అమ్మాయిలో ఏదో ఒక స్పిరిట్ పనిచేస్తూ ఉంది. బైబిల్లో ఒక హెచ్చరిక ఉంది. ఆ వాక్యాన్ని చదివిన తర్వాత నేను అంశంలో ముందుకెళ్తాను. 1 యోహాను పత్రిక 4వ అధ్యాయము 1వ వచనము, ప్రియులారా, అనేకులైన అబద్ధ ప్రవక్తలు లోకములోనికి బయలు వెళ్ళి ఉన్నారు గనుక ప్రతి ఆత్మను నమ్మక ఆయా ఆత్మలు దేవుని సంబంధమైనవో కావో పరీక్షించుడి. దేవుని వాక్యం ఏం సెలవిస్తుందంటే, అనేకులైన అబద్ధ ప్రవక్తలు బయలుదేరారు, అద్భుతాలు జరుగుతున్నాయి. నిజ ప్రవక్తల ద్వారా జరుగుతాయి, అబద్ధ ప్రవక్తల ద్వారా అద్భుతాలు జరుగుతాయి. నిజమైన అపోస్తుల ద్వారా అద్భుతాలు జరుగుతాయి, దొంగ అపోస్తుల ద్వారా కూడా అద్భుతాలు జరుగుతాయి. దేవుని ద్వారా అద్భుతాలు జరుగుతాయి, సాతాను ద్వారా కూడా అద్భుతాలు జరుగుతాయి. ప్రార్థన ద్వారా కార్యాలు జరుగుతాయి, మంత్రపు శక్తుల ద్వారా కూడా కార్యాలు జరుగుతాయి. అయితే ఏది దైవ సంబంధమైన శక్తో, ఏది సాతాను సంబంధమైన శక్తో, ఏది దైవ సంబంధమైన ఆత్మో, ఏది అపవాది సంబంధమైన ఆత్మో పరీక్షించమని బైబిల్ సెలవిస్తూ ఉంది. ఇప్పుడు మీరు గమనించండి, అసలు విగ్రహంలో నుంచి రక్తం రావడం, ఆ విగ్రహం యొక్క కళ్ళల్లో నుంచి రక్తం రావడం, నుదుటి నుంచి రక్తం కారడం, ఈ అద్భుతము అసలు దేవుని ద్వారా జరిగిందా, దేవుని ద్వారా జరగలేదా అనే విషయాన్ని నేను ఈ వీడియోలో చెప్పబోతున్నాను. ఒకటి, ఈ అద్భుతము దేవుని ద్వారా జరిగిందా జరగలేదా ఒక విషయం. రెండో విషయం ఏంటంటే, అసలు దేవుడు అద్భుతాలు ఎందుకు చేస్తాడు, దేవుడు ఎక్కడ అద్భుతం చేసిన బైబిల్లో ఆదికాండం మొదలుకొని ప్రకటన వరకు దేవుడు పాత నిబంధనలోను క్రొత్త నిబంధనలోను 2 నిబంధనల్లోనూ కూడా దేవుడు అనేక అద్భుతాలు చేశాడు. అద్భుతాలు జరిగించడం వెనకాల ఆయన ఉద్దేశం ఏమిటి అనే ఈ 2 విషయాలు నేను ఈ వీడియోలో చాలా స్పష్టంగా చెప్పబోతున్నాను. దానిని బట్టి ఇక్కడ జరిగిన అద్భుతము దేవుని ద్వారా జరిగిందా లేకపోతే దేవుని ద్వారా జరగలేదనే విషయాన్ని వీక్షకులు గమనించుకోవాలి. మీరు గమనించండి, బైబిల్ అంతట్లో ఆదికాండం మొదలుకొని ప్రకటన గ్రంథం వరకు పాత నిబంధనలో ఉన్న 39 పుస్తకాల్లోనైనా క్రొత్త నిబంధనలో ఉన్న 27 పుస్తకాల్లోనైనా అనేక అద్భుతాలు దేవుడు జరిగించాడు. కానీ దేవుడు అద్భుతాలు జరిగించడానికి ఎప్పుడు కూడా భక్తులను వాడుకున్నాడు. జాగ్రత్తగా వినాలి, దేవుడు అద్భుతాలు జరిగించడానికి భక్తులను వాడుకున్నాడు, సృష్టిని వాడుకున్నాడు, జంతువులను వాడుకున్నాడు, తర్వాత భక్తులు ఉపయోగించిన వస్తువులను లేదా పరికరాలను వాడుకున్నాడు, లేదా దేవదూతలను వాడుకున్నాడు.
బైబిల్లో దేవుడు అద్భుతాలు జరిగించడానికి వీటినే వాడుకున్నాడు. వీటికి మించి దేవుడు ఏమీ వాడుకోలేదు. మీకు అర్థం కావడానికి కొన్ని సంఘటనలు నేను జ్ఞాపకం చేస్తాను. బైబిల్లో మోషేని మనం తీసుకుందాం. మోషే ప్రార్థన చేసినప్పుడు ఆ ప్రార్థనా శక్తి ద్వారా ఆకాశము తెరవబడి మన్నా కురిసింది. ఇశ్రాయేలీలు 40 సంవత్సరాలు దేవదూతలు తినే మన్నా తిన్నారు. ఈ అద్భుతం మోషే ప్రార్థన ద్వారా జరిగింది. అంటే ఇక్కడ అద్భుతం జరగడానికి దేవుడు మోషేని వాడుకున్నాడు. ఆ తర్వాత మోషే చేతిలో ఉన్న కర్రను కూడా దేవుడు అద్భుతం చేయడానికి వాడుకున్నాడు. మోషే కర్రను ఫరో ఎదుట పడవేసినప్పుడు అది సర్పమైందని బైబిల్లో రాయబడింది. మోషే కర్ర తీసుకుని ఐగుప్తి ఏటి నీళ్లను కొట్టినప్పుడు ఆ నీళ్లు రక్తముగా మారినాయి అని బైబిల్లో రాయబడింది. అంటే దేవుడు భక్తుడిని వాడుకున్నాడు. భక్తుడు వాడే ఆ వస్తువు లేదా కర్ర, దాన్ని కూడా దేవుడు వాడుకున్నాడు. ఇలా దేవుడు అద్భుతం చేయడానికి అయితే భక్తులను వాడుకున్నాడు, లేదా వారు ఉపయోగించే వస్తువులను వాడుకున్నాడు. ఇంకా మీరు క్రొత్త నిబంధనలోకి వచ్చినా సరే, పేతురు నడుచుకుంటూ వెళ్తున్నప్పుడు అతని నీడ పడితే అనేక మంది రోగులు స్వస్థపడ్డారని బైబిల్ సెలవిస్తోంది. అంటే భక్తుని యొక్క నీడ కూడా దేవుడు వాడుకున్నాడు. ఆ తరువాత అపోస్తులైన పౌలు శరీరానికి తగిలిన చేతిగుడ్డలైన నడుకట్లైన రోగుల దగ్గరికి తెచ్చినప్పుడు రోగములు వారిని విడిచిపెట్టినాయి అని, దెయ్యాలు సైతము వెళ్ళిపోయినాయి అని బైబిల్లో రాయబడింది. అంటే భక్తుల యొక్క వస్త్రాలు వాడుకున్నాడు దేవుడు అద్భుతాలు చేయడానికి. అంటే భక్తులను వాడుకున్నాడు, భక్తుల యొక్క చేతికర్రలు వాడుకున్నాడు, భక్తులు ధరించే వస్త్రాలు వాడుకున్నాడు, లేదా భక్తుల దేహాలనే వాడుకున్నాడు. ఇలా దేవుడు అద్భుతాలు చేయడానికి భక్తులు వాడే వస్తువులను, వస్త్రాలను వాడుకున్నాడు. ఆ తర్వాత దేవుడు సృష్టిని కూడా వాడుకున్నాడు. సృష్టి అంటే ఇప్పుడు ఇశ్రాయేలీయులు అరణ్యంలో ప్రయాణం చేస్తా ఉన్నప్పుడు వాళ్ళకి దాహమైనప్పుడు బండను దేవుడు చీల్చి నీళ్ళు ఇచ్చాడని బైబిల్లో రాయబడింది. బండ, ఒక రాతి బండ, అది సృష్టిలో భాగమే కదా. కాబట్టి బండను చీల్చి దేవుడు నీళ్ళని ఇచ్చాడు. అంటే సృష్టిని కూడా దేవుడు అద్భుతాలు చేయడానికి తన సృష్టిని కూడా వాడుకుంటాడు. సృష్టిలో ఉన్న జీవులను కూడా దేవుడు వాడుకుంటాడు. దేవుని ప్రవక్త అయిన బిలాము డబ్బు కాశపడి తప్పు త్రోవలో ప్రయాణం చేస్తూ ఉన్నప్పుడు దేవుడు గాడిదకు మానవ స్వరం ఇచ్చాడని బైబిల్లో రాయబడింది. ఒక గాడిద మనిషి మాట్లాడినట్లు ఆ ప్రవక్తతో మాట్లాడి ఆ ప్రవక్త యొక్క వెర్రితనమును అడ్డగించిందని బైబిల్లో రాయబడింది. అంటే దేవుడు అద్భుతాలు చేయడానికి జంతువులను కూడా వాడుకుంటాడు. కొన్నిసార్లు దేవదూతలను వాడుకుంటాడు. దానియేలును సింహాల గుహలో వేసినప్పుడు అతను కాపాడడానికి దేవుని దూత వచ్చింది. షడ్రకు మేషకు అబేద్నెగోలను అగ్నిగుండంలో విసిరివేసినప్పుడు వాళ్ళని కాపాడడానికి దేవుని దూత దిగి వచ్చింది. ఆ తర్వాత క్రొత్త నిబంధనలో కూడా పేతుని చెరసాల్లో ఉంచినప్పుడు దేవుని దూత చెరసాల్లోనికి వచ్చి పేతుని విడిపించిందని బైబిల్లో రాయబడింది. ఇలా అద్భుతాలు చేయడానికి దేవుడు ఆది కాండం మొదలుకొని ప్రకటన గ్రంథం వరకు భక్తులను, లేదా వాళ్ళు వాడే వస్తువులను, లేదా వాళ్ళ వస్త్రాలను, లేదా వాళ్ళ చేతికర్రలను, లేదా జంతువులను, లేదా సృష్టిలో ఉన్న ఆయన సృష్టించిన బండలను, లేకపోతే మరొక దాన్ని వాడుకున్నాడు, లేదా దేవుడు తన దూతలను కూడా వాడుకున్నాడు. కానీ అద్భుతాలు చేయడానికి ఆది కాండం మొదలుకొని ప్రకటన గ్రంథం వరకు ఎక్కడా కూడా దేవుడు అద్భుతం చేయడానికి విగ్రహాన్ని వాడుకోలేదు. మీరు గమనించాలి చాలా జాగ్రత్తగా. బైబిల్లో 1189 అధ్యాయాలు ఉన్నాయి. దేవుడు ఎక్కడా కూడా అద్భుతాన్ని చేయడానికి విగ్రహాన్ని మాత్రం వాడుకోలేదు. ఎందుకంటే అసలు విగ్రహం అంటేనే దేవునికి ఇష్టం లేదు. బైబిల్లో ఒక వచనం చదువుతాను, మీరు జాగ్రత్తగా చూడండి. ద్వితీయోపదేశకాండము 16వ అధ్యాయము 22వ వచనము. నీ దేవుడైన యెహోవా విగ్రహమును ద్వేషించువాడు గనుక నీవు ఏ స్తంభమునైనను నిలువబెట్టకూడదు. ద్వితీయోపదేశకాండం 16:22. బైబిల్ ఉన్న వాళ్ళు తీసి చూసుకోండి, నేను చదివిన మాట అక్కడ ఉందో లేదో. విగ్రహమును దేవుడు ద్వేషిస్తాడు. మనిషి ఆరాధించడానికి, మ్రొక్కడానికి, కొలవడానికి చేసుకునే ఏ విగ్రహమైనా సరే దేవునికి అసహ్యమైనదే. ఎందుకంటే అది దేవుని మహిమను దొంగిలిస్తుంది. విగ్రహము దేవునికి చెందాల్సిన ఆరాధన విగ్రహము దొంగిలిస్తుంది. విగ్రహము మనుషుని చేతి పని. దేవుడు ఇశ్రాయేలీయులకు ధర్మశాస్త్రాన్ని ఇచ్చి 10 ఆజ్ఞలు ఇచ్చినప్పుడు ఇచ్చిన మొట్టమొదటి ఆజ్ఞ ఏంటి? నీ దేవుడైన యెహోవాను నేను తప్ప వేరొక దేవుడు నీకు ఉండకూడదు. నువ్వు ఏ విగ్రహమును చెక్కకూడదు, ఏ రూపంలోనూ చెక్కకూడదు. విగ్రహాన్ని జంతువుల రూపంలో కానీ, పక్షువుల రూపంలో కానీ, పురుగుల రూపంలో కానీ, ఆడు ప్రతిమగా కానీ, మగ ప్రతిమగా కానీ ఏ ఒక్క రూపాన్ని చెక్కకూడదు. ఆరాధించడం కొరకు, కొలవడం కొరకు నా స్థానంలో విగ్రహాన్ని మీరు తీసుకురావద్దు అని దేవుడు చాలా స్పష్టంగా చెప్పాడు. ఆరాధించడానికి మనుషులు చేసుకునే ప్రతి విగ్రహం కూడా దేవునికి అసహ్యమైనది. ఎందుకంటే దేవుడు విగ్రహ ఆరాధనను అంగీకరించడు. అందుకే బైబిల్లో యెషయా గ్రంథంలో కూడా రాయబడింది చూడండి, 42వ అధ్యాయం 8వ వచనము. యెహోవాను నేనే, ఇది నా నామము, మరి ఎవనికి నా మహిమను నేను ఇచ్చివాడును కాను, నాకు రావలసిన స్తోత్రమును విగ్రహములకు చెందనీయను. ఎంత స్పష్టంగా దేవుడు చెప్పాడు చూడండి.
నాకు రావలసిన మహిమ నేను విగ్రహాలకి చెందనివ్వను. నన్ను ఆరాధించాలి, సృష్టికర్తను ఆరాధించాలి. ఇది ప్రారంభం నుంచి ఉన్న నియమము. కాబట్టి విగ్రహము ద్వారా దేవుడు ఎట్టి పరిస్థితులు అద్భుతం చేయడు. అసలు విగ్రహాన్నే దేవుడు చెక్కొద్దని చెప్పాడు ఆరాధించడం కొరకు. ఇప్పుడు చాలా మంది చూడండి, మేరీ మాతను ఆరాధిస్తారు, మేరీ మాత విగ్రహాల్ని. అది వాక్యానుసారంగా తప్పది. ఎందుకంటే విగ్రహాన్ని ఆరాధించొద్దని బైబిల్ చెప్పినప్పుడు, దేవుని వాక్యంలో స్పష్టంగా వ్రాయబడినప్పుడు విగ్రహాన్ని ఎలా ఆరాధిస్తారు? క్రొత్త నిబంధనలో కూడా యేసుప్రభు యోహాను సువార్తలో చెప్పలేదా? దేవుడు ఆత్మ గనుక ఆయనను ఆరాధించే వారు ఆత్మతో సత్యముతో ఆరాధించాలి. ఈ దేహముతో దేవుని మహింపరచాలి కానీ విగ్రహంతో దేవుని మహింపరచకూడదు. ఆయనను ఆరాధించే వారు ఆత్మతో సత్యముతో ఆరాధించాలని ఉంది కానీ విగ్రహం పెట్టి విగ్రహారాధన చేయమని బైబిల్లో ఎక్కడ, పాత నిబంధనలో కానీ కొత్త నిబంధనలో కానీ ఎక్కడా ప్రభు చెప్పలేదు. ఒక విగ్రహానికి సాగిలు పడడం, దానిని ఆరాధించడం, దానిని పూజించడం, దానికి ప్రార్థన చేయడం, దానికి నైవేద్యాలు సమర్పించడం, పాత నిబంధన ప్రకారము కొత్త నిబంధన ప్రకారము టోటల్ ఎంటైర్ బైబిల్ ప్రకారము వాక్య వ్యతిరేకము. దేవుడు దాన్ని యాక్సెప్ట్ చేయడు. అది ఘోరమైన పాపము. అది బైబిల్ చదివితే తెలుస్తుంది. ఎందుకంటే విగ్రహం ఏం చేస్తుంది? దేవుని మహిమను దొంగిలిస్తుంది. చూడండి, పాత నిబంధన కాలంలో ఇశ్రాయేలీయులు అరణ్యంలో ప్రయాణం చేస్తూ ఉన్నప్పుడు ఒకసారి వాళ్ళు మోషేకి దేవునికి వ్యతిరేకంగా సనిగినప్పుడు దేవుడు తాపకరమైన సర్పములు పంపించాడు అరణ్యంలోకి. అవి ఇశ్రాయేలీల్లో చాలా మందిని కాటు వేసిన కారణంగా చాలా మంది చనిపోయారు. కొంతమంది ఇంకా అపస్మారక స్థితిలో ఉన్నప్పుడు దేవుడు అన్నాడు మోషేతో, ఒక ఇత్తడి సర్పము చేయించు. ఈ సర్పము యొక్క కాటు ఎవడైతే తిన్నాడో, ఎవరినైతే సర్పం కాటు వేసి ఇంకా బ్రతికి ప్రాణాలతో కొట్టుమిట్టాడుతున్నారో వాళ్ళు ఆ ఇత్తడి సర్పమును నిదానించి చూస్తే వాళ్ళు బ్రతుకుతారు అని దేవుడు మోషేతో చెప్తే మోషే ఒక ఇత్తడి సర్పం చేయించాడు. ఆ సర్పం ఎవరినైతే కాటు వేసిందో వాళ్ళందరూ కూడా ఇత్తడి సర్పాన్ని నిదానించి చూచి బ్రతికారు. ఇప్పుడు ఇశ్రాయేలీయులు ఇత్తడి సర్పాన్ని ఏం చేసుకున్నారో తెలుసండి? 2వ రాజుల గ్రంథము 18వ అధ్యాయం 4వ వచనము. ఉన్నత స్థలములను కొట్టివేసి విగ్రహములను పగులుగొట్టి హిజ్కియా అనే రాజు చేస్తున్న పని గురించి ఇక్కడ రాయబడింది. దేవతా స్తంభములను పడగొట్టి మోషే చేసిన ఇత్తడి సర్పమును చిన్నాభిన్నములుగా చేసెను. హిజ్కియా అనే రాజు అరణ్యములో మోషే చేయించిన ఇత్తడి సర్పమును ముక్క ముక్కలుగా చేసాడంట. ఎందుకని? దానికి ఇశ్రాయేలీలు నెహుష్టానను పేరు పెట్టి దానికి ధూపము వేయిచూ వచ్చి ఉండిరి. ఇశ్రాయేలీలు ఏం చేశారంట? ఆ ఇత్తడి సర్పానికి ఒక పేరు పెట్టి దానికి ధూపం వేయడం, దానికి ప్రార్థన చేయడం, దాన్ని ఆరాధించడం. అంటే ఆ ఇత్తడి సర్పాన్ని ఒక దేవుడిగా మార్చేసుకున్నారు ఇశ్రాయేలీలు. ఆ సర్పం ఎవరినైతే కాటు వేసిందో వాళ్ళు దాని వైపు చూస్తే వాళ్ళు బ్రతుకుతారని ఆ అద్భుతం చేయడం కొరకు దేవుడు ఆ ఇత్తడి సర్పాన్ని చేయిస్తే ఇశ్రాయేలీలు దాన్ని ఆరాధించడం ప్రారంభించారు. ఇప్పుడు దేవుడు కానీ ఒక విగ్రహాన్ని వాడుకుని అద్భుతం చేసాడు అనుకోండి, దేవుడు చేయడు, విగ్రహం అంటేనే దేవునికి ఇష్టం ఉండదు. దేవుడు విగ్రహాన్ని వాడుకుని అద్భుతం చేసాడు అనుకో, అప్పుడు ప్రజలు ఏం చేస్తారు? దేవుడిని వదిలేసి ఆ విగ్రహాన్ని పట్టుకుంటారు. అసలు విగ్రహంలో జీవము లేకపోయినా, విగ్రహం మాట్లాడకపోయినా, విగ్రహం చూడకపోయినా, విగ్రహం నడవకపోయినా, విగ్రహంలో ఏ శక్తి లేకపోతేనే ఇలా ఆరాధిస్తున్నారే. ఇంకా విగ్రహాలు మాట్లాడితే, విగ్రహాలు కదిలితే, విగ్రహాల్లో జీవం ఉంటే మనుషులు దేవుణ్ణి ఆరాధిస్తారా? కాబట్టి విగ్రహాన్ని దేవుడు ఎంటైర్ బైబిల్లో ఎప్పుడు అద్భుతం చేయడానికి దేవుడు విగ్రహాన్ని వాడుకోలేదు. చివరికి దేవుడు కుళ్ళిపోయిన ఎముకలను కూడా వాడుకున్నాడు అద్భుతం చేయడానికి, భక్తుల యొక్క ఎముకలను. పాత నిబంధనలో ఎలీషా అనే ఒక ప్రవక్త తాను చనిపోయిన తర్వాత 1 సంవత్సరం అయిన తర్వాత ఇశ్రాయేలీయులు యుద్ధం చేస్తూ ఉన్నప్పుడు యుద్ధ భూమిలో ఒక సైనికుడు చనిపోతే ఆ సైనికుడి యొక్క డెడ్ బాడీని ఎలీషా సమాధిలో పెడతారు. ఎలీషా ఎముకలకు తగిలిన ఆ సైనికుడి యొక్క శవం బ్రతికింది, ఆ సైనికుడు బ్రతికాడు. అంటే చివరికి ప్రవక్తల యొక్క శవాలు కూడా దేవుడు వాడుకున్నాడు, కానీ విగ్రహాన్ని మాత్రం దేవుడు ఎప్పుడు వాడుకోలేదు అద్భుతం చేయడానికి. దేవుడు వాడుకోడు కూడా, ఎందుకంటే విగ్రహారాధనను దేవుడు యాక్సెప్ట్ చేయడు. అసలు విగ్రహం అంటేనే దేవునికి ఇష్టం లేదు. ఏ విగ్రహము? ఆరాధించడానికి చేసే విగ్రహము. మేరీ మాత విగ్రహాలను ప్రజలు ఏం చేస్తారు? ఆరాధిస్తారు. అది వాక్యానుసారం కాదు, దేవుడు దాన్ని యాక్సెప్ట్ చేయడు. ఈ అద్భుతము, ఈ కడపలో ఏదైతే అద్భుతం జరిగిందో ఇది దేవుని ద్వారా జరిగిందని వాళ్ళు చెప్తున్నారు. నోటి మాటలతో చెప్పడం కాదు, బైబిల్లో లేఖనాలు చూపించి చెప్పాలి. అది దేవుని ద్వారా జరిగిన అద్భుతం కాదు. ఇంకొక పాయింట్ నేను చెప్పాను స్టార్టింగ్ లో, అసలు అద్భుతాలు దేవుడు ఎందుకు చేస్తాడు? మీరు గమనించండి, బైబిల్లో అసలు అద్భుతాలు దేవుడు ఎప్పుడు కూడా ఎందుకు చేస్తాడంటే, ఒక వచనం చదువుతాను చూడండి. యోహాను సువార్త 20వ అధ్యాయము 30-31 వచనాలు. మరియు అనేకమైన ఇతర సూచక క్రియలను యేసు తన శిష్యుల ఎదుట చేసెను. అవి గ్రంథమందు వ్రాయబడి ఉండలేదు గాని యేసు దేవుని కుమారుడైన క్రీస్తు అని మీరు నమ్మునట్లును, నమ్మి ఆయన నామమందు జీవము పొందునట్లును ఇవి వ్రాయబడెను.
యేసు ప్రభు అనేకమైన అద్భుతాలు ఈ లోకంలో చేశారని బైబిల్లో చాలా అద్భుతాలు వ్రాయబడినాయి. యేసు ప్రభు చేసిన అద్భుతాలు, రోగులు స్వస్థపరచడం కావచ్చు, అంగవిహీనులకు అవయవాలు ఇవ్వడం కావచ్చు, దురాత్మలను వెళ్ళగొట్టడం కావచ్చు, చనిపోయిన వారిని తిరిగి లేపడం కావచ్చు, నీళ్లను ద్రాక్షారసంగా మార్చడం కావచ్చు, 5 రొట్టెలు 2 చిన్న చేపలు 5,000 మందికి పంచడం కావచ్చు, సముద్రం మీద చెలరేగిన పెద్ద తుఫానుని తన నోటి మాట చేత గద్దించి అణిచివేయడం కావచ్చు, సముద్రం మీద నడవడం కావచ్చు, 4 రోజులు సమాధిలో ఉన్న లాజరును, కుళ్ళిపోయిన లాజరును బ్రతికించడం కావచ్చు. ఇలా యేసు ప్రభు చేసిన అద్భుతాలు ఒకటి కాదు, అనేక అద్భుతాలు బైబిల్లో వ్రాయబడినాయి. ఇంకా చాలా అద్భుతాలు ప్రభు చేశాడంట. అవన్నీ వ్రాయలేదు, కొన్ని వరకే రాసేమని శిష్యులు చెప్తూ, ఈ అద్భుతాలన్నీ ప్రభు ఎందుకు చేశాడు? అనేకులు ఆయన దేవుని కుమారుడైన క్రీస్తు అని నమ్మడానికి, నమ్మి ఆయన నామమందు జీవము పొందడానికి వ్రాయబడినాయి. దేవుడు ఎప్పుడు కూడా అద్భుతం ఎందుకు చేస్తాడంటే ప్రజలను తన వైపుకు త్రిప్పుకోవడానికి దేవుడు అద్భుతాలు చేస్తాడు. అంతేగాని దేవుడు ఒక అద్భుతం చేశాడంటే ఆ అద్భుతం ద్వారా ప్రజలు దేవుని దగ్గరికి రావాలి, విగ్రహాల దగ్గరికి వెళ్ళకూడదు. దేవుడు ఏ అద్భుతమైనా తన్ను తాను దేవునిగా నిరూపించుకోవడానికి, తన దైవ శక్తిని నిరూపించుకోవడానికి, తను జీవము గల దేవుడిగా, సర్వశక్తి గల దేవుడిగా రుజువుపరచుకోవడానికి దేవుడు అద్భుతం చేస్తాడు తప్ప, దేవుడు అద్భుతం చేయడం వెనకాల మరొక విగ్రహాన్ని కానీ, లేకపోతే ఆయన కాకుండా మరొక వ్యక్తిని కానీ మహింపరచడానికి దేవుడు ఏ అద్భుతం చేయడు. ఏ అద్భుతం చేసినా తనకు మహిమ తెచ్చుకోవడానికి దేవుడు చేస్తాడు. ఈ విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి. యేసు ప్రభు శిష్యులు ఎన్నో అద్భుతాలు చేశారు, కానీ వాళ్ళు ఎప్పుడు తమను తాము మహింపరచుకోలేదు. పౌలు బర్నబా ఒక ప్రాంతంలో అద్భుతం చేసినప్పుడు ప్రజలు వచ్చి వాళ్ళని సన్మానించే ప్రయత్నం చేస్తే వాళ్ళు ఒకటే మాట చెప్పారు, మేము కూడా మీ వంటి నరులమే, మీరు మాకెందుకు దండలు వేయాలని చూస్తున్నారు, మమ్మల్ని ఎందుకు గణపరచాలని చూస్తున్నారు, మీరు దేవుణ్ణి గణపరచండి, ఆయన నామములో మేము అద్భుతం చేశాం, మాలో ఏమి లేదు, అద్భుతం చేసేది దేవుడు. కాబట్టి అద్భుతాలు దేవుడు ఎందుకు చేస్తాడంటే ప్రజలను తన వైపుకు తిప్పుకోవడానికి దేవుడు అద్భుతాలు చేస్తాడు. కాబట్టి ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, అద్భుతం జరిగింది అనగానే అది దేవుని ద్వారా జరిగిందా లేకపోతే అపవాది ద్వారా జరిగిందా, ఇది జాగ్రత్తగా విశ్వాసులు గమనించుకోవాలి. ఇంకా చాలా మంది మీరు స్టార్టింగ్ లో కొన్ని కామెంట్లు చూపించాను, ఇక ఇలా కళ్ళలో నుంచి రక్తం కారుతుంది అనగానే మేరీ మాత మా కొరకు రక్తపు కన్నీరు కారుస్తున్నావా తల్లి, మా పాపాలు క్షమించమ్మా తల్లి. మరియమ్మ ఎవరు మీ పాపాలు క్షమించడానికి? మరియమ్మ మీ పాప క్షమాపణ కొరకు రక్తం చిందించిందా? యేసు ప్రభు చిందించాడా? మరియమ్మ రక్తం పరిశుద్ధమైనదా? యేసు రక్తం పరిశుద్ధమైనదా? మరియ ఒక భక్తురాలు, ఆమె నీతిమంతురాలు. బైబిల్లో ఉన్న భక్తులు అనేకులు, మోషే, దావీదు, దానియేలు, ఇలా బైబిల్లో ఉన్న భక్తుల వలె నీతిమంతుల వల్ల ఆమెకు నీతిమంతురాలు. అంతవరకు ఆమెకు బైబిల్లో ప్రత్యేకమైన స్థానాన్ని యేసు ప్రభు ఏమి ఇవ్వలేదు. యేసు ప్రభు శిష్యులు మరియనేమి ఆరాధించలేదు. యేసు ప్రభు శిష్యులు మరియకు ప్రార్థన చేయలేదు. యేసు ప్రభు శిష్యులు తమ పాప క్షమాపణ కొరకు మరియని వేడుకోలేదు. వేడుకున్నట్టు బైబిల్లో ఎక్కడ ఒక్క రిఫరెన్స్ లేదు, లేదా వేడుకోమని సంఘానికి చెప్పినట్టు కూడా రిఫరెన్స్ లేదు. అసలు లేఖనాధారం కాని విషయాలు, ఈ ఆచారాలు క్రైస్తవులు ఎలా పాటిస్తున్నారు? ఇవి దుర్బోధలు కాదా? మరియ రక్తం ఎలా శుద్ధి చేస్తుంది? మరియ రక్తం పాపమును శుద్ధి చేస్తే ఆ రోజు యేసు ప్రభు సిలువ ప్రక్కన మరియమ్మ కూడా సిలువ వేయబడి ఆమె రక్తాన్ని కార్చాలి కదా. ఆమె రక్తం పరిశుద్ధమైనది అయితే మరి ఆమె రక్తాన్ని ఎందుకు కార్చలేదు? యేసు రక్తము ప్రతి పాపము నుండి మనలను పవిత్రులుగా చేయును అనుంది అంతే బైబిల్లో. మరియ రక్తము కూడా మనల్ని పవిత్రులుగా చేయునని బైబిల్లో లేదు. ఒకవేళ ఉంటే అప్పుడు మా పాపములు క్షమించమ్మని మరియమ్మకి మనం వేడుకుందాము. యేసు తల్లేను మరియ యేసుకు ప్రార్థన చేసింది బైబిల్ అపోస్తలుల కార్యములో. గుడ్డి క్రైస్తవులాగా కొనసాగిపోతున్నారు చాలా మంది. వీళ్ళకి ఏమీ తెలియదు, వాక్యం తెలియదు. సత్యవాక్యం సంఘంలో ఎక్కువగా లేదు కదా. వీళ్ళకి లేఖనాలు తెలియదు, ఏది చెప్తే అది వినడమే. అబద్ధ బోధకులు సంఘాన్ని ఈడ్చుకొని పోతున్నారు దుర్బోధల వైపుకి. బైబిల్ ఓపెన్ చేసి రెఫరెన్సులు తీసి చదవరే? బైబిల్ ఓపెన్ చేయండి, రెఫరెన్సులు చదవండి. మరియమ్మ మా పాపములు క్షమించంటున్నప్పుడు ఈ బోధకులకి చెవులు వినబట్లేదా? మరియమ్మ మానవ పాప క్షమాపణ కొరకు రక్తం చిందించిందా? ఆమె రక్తం సరిపోద్దా మానవ పాప క్షమాపణకి? మానవ పాప క్షమాపణ కొరకు యేసు తన రక్తం చిందించాడు. అందుకే అపోస్తులు ఏం చెప్పారు? ఆయన రక్తము ద్వారా మన పాపములకు క్షమాపణ కలుగుతుంది అని అపోస్తులు బోధించారు. అపోస్తులు, యేసు ప్రభు శిష్యులు ఎవ్వరు కూడా మరియమ్మకు ప్రార్థన చేయమని కానీ, లేకపోతే మరియ రక్తం ద్వారా పాప క్షమాపణ కలుగుతుంది అని కానీ ఎక్కడ యేసు ప్రభు శిష్యులు చెప్పలేదు. యేసు ప్రభు కూడా చెప్పలేదు. సర్వమానవాళి పాప క్షమాపణ కొరకు యేసు ప్రభు తన రక్తాన్ని చిందించాడు. మరియమ్మ తల్లి మా కోసం ప్రార్థన చేయని కొంతమంది అంటున్నారు. మరియమ్మ ఎందుకు ప్రార్థన చేస్తుంది?
మరియమ్మ మన కొరకు విజ్ఞాపన చేస్తుందని బైబిల్ ఎక్కడైనా రిఫరెన్స్ ఉందా? ఆమె మన కొరకు ప్రార్థన చేస్తుందని ఎక్కడైనా లేఖనంలో రాయబడిందా? మన కొరకు విజ్ఞాపన చేసేది యేసు ప్రభు అని బైబిల్ ఉంది. మన కొరకు విజ్ఞాపన చేసేది ప్రభు మన కొరకు విజ్ఞాపన చేస్తాడు. మరియమ్మ, పౌలు, పేతురు, ఈ అపోస్తులు ఎవరు మన కొరకు ప్రార్థనలు చేయరు. వాళ్ళ టైం అయిపోయింది ఈ భూమి మీద, వాళ్ళు వెళ్ళిపోయారు పరదేశికి, అక్కడ ఉన్నారు. ఇప్పుడు భూమి మీద బ్రతుకుండి నీకు వాక్యాన్ని బోధిస్తున్న సేవకుడు నీ కోసం ప్రార్థన చేస్తాడు. కానీ ఈ లోకయాత్ర ముగించేసి ఈ లోకంలో నుంచి వెళ్ళిపోయిన భక్తులు ఎవరో మన కోసం ప్రార్థన చేయరు. అలా చేస్తారని బైబిల్ ఎక్కడ ఒక రిఫరెన్స్ కూడా లేదు. ఇటువంటి గుడ్డి ప్రార్థనలు, అజ్ఞానపు ప్రార్థనలు, మూఢ ప్రార్థనలు మానండి. కాస్త లేఖనాలు పరిశోధించండి, కాస్త చూడండి బైబిల్ తెరిచి. చనిపోయిన భక్తులు మన కోసం ఎందుకు ప్రార్థన చేస్తారు? అలా ప్రార్థన చేస్తారని దేవుడు ఎక్కడా చెప్పలేదు. ఇదిగో నా శిష్యులు చనిపోయినా మీకోసం ప్రార్థన చేస్తారని యేసు ప్రభు ఎక్కడా చెప్పలేదు. లేకపోతే మేము చచ్చిపోయినా మీ కొరకు విజ్ఞాపన చేస్తామని అపోస్తులు కూడా ఎక్కడా చెప్పలేదు. మీరు యేసు ప్రభుగా ప్రార్థన చేసుకోండి అని చెప్పారు. మేము చచ్చిపోయినా పర్లేదు, ఆయన మీతో ఉంటాడు, ఆయన సదాకాలం మీతో ఉంటాడు, ఆయన మిమ్మల్ని అనాథలుగా విడిచిపెట్టాడు, ఆత్మగా మీతో ఉంటాడు, మీరు ఆయనకి ప్రార్థన చేయండి అని చెప్పారు తప్ప మాకు చేయండి అని ఎవరు చెప్పలేదు. చనిపోయిన ఏ ఒక్క సేవకుడు, ఏ ఒక్క అపోస్తలుడు ఎవరి కోసం ప్రార్థన చెయ్యలేడు. అటువంటి అవకాశం లేదు. బ్రతుకున్న సేవకులు ప్రార్థన చేస్తారు నీ కొరకు. ముందు నీ కొరకు నువ్వు ప్రార్థన చేసుకో. అసలు నీ పాప క్షమాపణ కొరకు నువ్వు ప్రార్థన చేసుకో. దేవుని దగ్గర నీ పాపాలు ఒప్పుకో. నువ్వు పాపాలు ఒప్పుకోవాల్సింది యేసు ప్రభు దగ్గర, మరియమ్మ దగ్గర కాదు. మరియమ్మ ఏమి దేవుడు కాదు, దేవత కాదు. ఈ భూమి మీదకి యేసు ప్రభు రావడానికి ఆమె నీతిమంతురాలని ఆమెను వాడుకున్నాడంటే ఒక సాధనంగా. మరియకి బైబిల్లో ప్రత్యేక స్థానం ఏమీ లేదు. భూమి మీద దేవుడు ఇవ్వలేదు, పరలోకంలోనే ఎక్కడ ఒక ప్రత్యేకమైన స్థానము, ఆ పరలోకంలో ఆమెకి ఏదో సింహాసనం వేసినట్టు కూడా బైబిల్లో లేదు. ఉందా? యేసు ప్రభు సింహాసనం చుట్టుపక్కల 24 సింహాసనాలు ఉన్నాయి. ఒక్క సింహాసనంలో అయినా మరియ ఉందా? 24 పెద్దలు ఉన్నారు అంతే. ఒకరోజు యేసు ప్రభు వాక్యం చెప్తూ ఉంటే కొంతమంది వచ్చారు ఆయన దగ్గరికి. అయ్యా, నీ తల్లి నీ సహోదరులు అక్కడ నీ కొరకు వెయిట్ చేస్తున్నారంటే యేసు ప్రభు ఏమన్నాడు తెలుసా? ఎవరు నా తల్లి, ఎవరు నా సహోదరులు? ఇదిగో దేవుని వాక్యం విని దాని ప్రకారం జీవిస్తున్న వేళ్లే నా తల్లి, నా సహోదరులు అన్నాడు. వాక్యం చూడండి స్క్రీన్ మీద, బైబిల్ చూడండి. యేసు ప్రభు ప్రముఖమైన స్థానం ఏమి ఇవ్వలేదు ఆమెకి. ఆమెను ఆరాధించమని చెప్పలేదు, ఆమెను పూజించమని చెప్పలేదు, ఆమెకు విగ్రహం చేయమని చెప్పలేదు, ఆమె ద్వారా పాపక్షమాపణ కలుగుతుందని చెప్పలేదు. ఇవన్నీ దుర్బోధలు. క్రైస్తవులు ఎంతో మంది దుర్బోధల్లోకి వెళ్ళిపోతూ ఉన్నారు. మరి అంటే ఈ అద్భుతాలు కల్పితాలు అంటే జరగవచ్చు, కానీ విగ్రహాల దగ్గర అద్భుతాలు చేసేది ఎవరో నేను చూపించిన బైబిల్లో నుంచి జాగ్రత్తగా చూడండి. ప్రకటన గ్రంథము 13వ అధ్యాయము 11 నుంచి 15 వరకు. మరియు భూమిలో నుండి మరి ఒక క్రూర మృగము పైకి వచ్చుట చూచితినే. గొర్రెపిల్ల కొమ్ము వంటి 2 కొమ్ములు దానికి ఉండెను. అది ఘట సర్పం వలె మాట్లాడుచుండెను. అది ఆ మొదటి క్రూర మృగముకున్న అధికారపు చేష్టలనియు దాని ఎదుట చేయుచున్నది. మరియు చావు దెబ్బ తగిలి బాగుపడి ఉన్న మొదటి మృగమునకు భూమియు దానిలో నివసించే వారును నమస్కారము చేయనట్లు అది బలవంతము చేయుచున్నది. అది ఆకాశము నుండి భూమికి మనుషుల ఎదుట అగ్ని దిగి వచ్చినట్లుగా గొప్ప సూచనలు చేయుచున్నది. కత్తి దెబ్బ తినియు బ్రతికిన ఈ క్రూర మృగమునకు ప్రతిమను చేయవలెనని అది భూనివాసులతో చెప్పుచు ఆ మృగము ఎదుట చేయుటకు తనకియ్యబడిన సూచనల వలన భూనివాసులను మోసపుచ్చుచున్నది. మరియు ఆ మృగము యొక్క ప్రతిమ మాట్లాడునట్లును, ఆ మృగము యొక్క ప్రతిమకు నమస్కారము చేయని వారిని హతము చేయనట్లును, ఆ మృగము యొక్క ప్రతిమకు ప్రాణమిచ్చుటకే దానికి అధికారం ఇవ్వబడెను. జాగ్రత్తగా వినండి. క్రైస్తవులందరికీ తెలుసు, వాక్యం బాగా వినే వాళ్ళకి, విననోళ్ళకి ఏం తెలియదు అనుకోండి. అతి త్వరలో అబద్ధ క్రీస్తు పరిపాలన వస్తుంది ఈ లోకంలో. అబద్ధ క్రీస్తు పరిపాలన వచ్చినప్పుడు వాడు లోకం అంతటిని పరిపాలిస్తాడు. వాడి క్రూర మృగం అని ఇక్కడ ప్రస్తావించబడ్డాడు. ఒక అబద్ధ ప్రవక్త కూడా ప్రజలను ఆ అబద్ధ క్రీస్తుని ఆరాధించినట్లుగా ప్రేరేపించడానికి ఒక అబద్ధ ప్రవక్త కూడా అంత్య దినాల్లో వెలుస్తాడు ఈ భూమి మీద. ఈ అబద్ధ ప్రవక్త ఏం చేస్తున్నాడంట? ఈ అబద్ధ క్రీస్తుకి ప్రతిమలు చేయిస్తున్నాడు భూనివాసులతో. అయితే ఆ భూనివాసులు చేసిన ఆ అబద్ధ క్రీస్తు యొక్క ప్రతిమలకు ప్రాణం ఇస్తున్నాడంట. అంటే ఆ ప్రతిమలు మాట్లాడేటట్లు అద్భుతాలు చేస్తున్నాడు. బొమ్మలు, విగ్రహాలు మాట్లాడేటట్లు అద్భుతాలు చేసేది సాతాను శక్తి అని ఈ ప్రకటన గ్రంథంలో చాలా స్పష్టంగా వ్రాయబడింది. గుర్తుపెట్టుకోండి, విగ్రహం అనేది దేవునికి అయిష్టమైనది. ఆ విగ్రహము ద్వారా అద్భుతాలు జరుగుతున్నాయి లోకంలో, కానీ అది సాతాను జరిగించే అద్భుతాలు తప్ప దేవుడు చేసే అద్భుతాలు కాదు. సాతాను కూడా అద్భుతాలు చేస్తాడంటే ఎందుకు చేయడు సాతాను అద్భుతాలు? నిర్గమకాండంలోనే రాయబడింది. మోషే తన కర్రను సర్పంగా మార్చినప్పుడు ఐగుప్తు దేశపు మాంత్రికులు కూడా తమ కర్రలను సర్పములుగా మార్చారు.
మరి మోషే ఏ శక్తి ద్వారా మార్చాడు? కర్రను సర్పముగా, దేవుని శక్తి ద్వారా. మరి ఐగుప్తు మాంత్రికులు ఏ శక్తి ద్వారా కర్రను సర్పములుగా మార్చారు? మాంత్రిక శక్తి ద్వారా, సాతాను శక్తి ద్వారా. అర్థం కావట్లే? అద్భుతం జరగగానే పరిగెట్టుకుని పొలంలో వెళ్ళిపోవడం కాదు. అద్భుతాలు సాతాను కూడా చేస్తాడు, దేవుడు కూడా చేస్తాడు. రెండిట్లకి తేడా ఏంటో తెలుసుకోవాలి. ఇక్కడ మీరు గమనించండి, నేను ఒక మాట చెప్పాను. దేవుని ద్వారా గనుక నిజంగా ఒక అద్భుతం జరిగితే, విగ్రహం ద్వారా అయితే దేవుడు ఎప్పటికీ అద్భుతం చేయడు. ఇది మాత్రం గుర్తుపెట్టుకోండి. దేవుడు ఎవరినైనా వాడుకుని అద్భుతం చేస్తే ఆ అద్భుతం ద్వారా తన నామానికి మహిమ తెచ్చుకుంటాడు. ఒక వ్యక్తి దేవుని చేతిలో వాడబడుతున్నాడు అనుకోండి, అతను ప్రవక్త అయినా, అపోస్తులుడైనా, సేవకుడైనా దేవుని చేతిలో వాడబడేవాడైతే అతడు ద్వారా ఏదైనా అద్భుతం జరిగితే అతడు దేవుని మహిమ పరుస్తాడు. అద్భుతం జరిగిన తర్వాత అద్భుతాన్ని చూసి ఆశ్చర్యపడుతున్న ప్రజలకు కూడా దేవుని మహింపరచమని చెప్తాడు తప్ప తన్ను తాను హైలైట్ చేసుకోడు. ఎవడైనా అద్భుతం చేసి తన్ను తాను హైలైట్ చేసుకున్నాడంటే దేవుని కంటే ఎక్కువ వాడు దేవుని ద్వారా పంపబడిన వాడు కాదు, లేదా దేవుని ద్వారా పంపబడిన వాడు తప్పిపోయి తన స్వకీయ మహిమను వెతకడానికి అలవాటు పడ్డాడని అర్థం. ఆలోచించాలి క్రైస్తవులు. ఇవన్నీ కూడా ఈ అపవాది ద్వారా జరిగే క్రియలు. సంఘము కాస్త వాక్య జ్ఞానాన్ని కలిగి ఉండాలి. దైవ సేవకులైన వాళ్ళు కూడా ఇటువంటి సంఘటనలు జరుగుతున్నప్పుడు సంఘాన్ని ఖచ్చితంగా హెచ్చరించాలి. ఇవన్నీ దుర్బోధలు, ఇవన్నీ సాతాను శక్తి ద్వారా జరుగుతున్న క్రియలు. కాబట్టి సంఘము గమనించాలని మనవి చేస్తున్నాను. దేవుని చిత్తం అయితే దీని గురించి కంటిన్యూషన్ ఇంకొక పార్ట్ ఏదైనా చేయాలని ఆశపడుతున్నాను. ఇంకా చాలా మందికి డౌట్స్ వస్తాయి. దానికి సంబంధించి వీలైతే పార్ట్ 2 చేస్తాను.